నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం కిడ్నాప్ అయినటువంటి బాలుని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నల్గొండ జిల్లా పోలీసులు సుక్కమ్మ, అరుణ్ అటువంటి ఇద్దరు మహిళలు ఈ బాలుని కిడ్నాప్ చేసినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్టవేసి యాచకులుగా నటిస్తూ అమాయకమైనటువంటి మహిళలను నమ్మించి పిల్లల్ని ఎత్తుకెళ్తున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ఎట్టకేలకు బాలుని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సాంకేతికతను అందిపుచ్చుకొని సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసి బాలుని రక్షించినట్టుగా పోలీసులు కూడా వెల్లడించడం జరిగింది. గత కొంతకాలంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ల కలకలం రేగుతూ ఉంది. ఇప్పటికైనా సరే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరాలను పెంచాలి, అడుగడుగున కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలి, పిల్లల్ని కాపాడాలని కూడా సర్వత్రు కూడా డిమాండ్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చేనేత కళాకారుల ఇళ్లలోకి వెళ్లి వారితో మమేకమై చేనేత కళను పరిశీలించారు, వారి జీవన స్థితిగతులను పరిశీలించారు, వారి యొక్క జీవన విధానాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా చేనేత రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త డిజైన్లతో తయారు చేసినటువంటి ఇక్కతు వస్త్రాలను చూసి ఆయన ఎంతగానో మైమర్చిపోయారు, ఎంతగానో అబ్బురపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త రంగులతో డిజైన్లతో తయారు చేసినటువంటి ఇక్కతు వస్త్రాలకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని కూడా జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సరే చేనేత కళను కాపాడాలి, చేనేత కార్మికుని కాపాడాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాన్ని కూడా సూచించడం జరిగింది. ఇక చేనేత రంగంలో లబ్ధ ప్రతిష్ఠించినటువంటి ప్రముఖులను కలిశారు, పద్మశ్రీ అవార్డు గ్రహీతను కూడా కలచడం జరిగింది. మరిన్ని సమస్యలను కూడా ఆయన వినడం జరిగింది. దీంతో పాటు చేనేత రంగంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నెలకొల్పినటువంటి త్రిప్టు పథకం, చేనేత బీమా పథకం, చేనేత రుణాల మాఫీకి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి చెక్కులను, ఇతరితర పథకాలను కూడా అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు జిష్ణుదేవ్ వర్మ అందించారు.